నమస్తే, వెల్కమ్ టు మ్యాగ్నా టీవీ. నేను ఆదిత్య. లావణ్య రాజ్ తరుణ్ ఇష్యూ మరోసారి తెర మీదకి వచ్చింది. ప్రస్తుతం లావణ్య ఉంటున్నటువంటి ఇల్లు తనదే అంటూ లావణ్య కాదు రాజ్ తరుణ్ అంటూ రాజ్ తరుణ్ పేరెంట్స్ లావణ్య ఇంటి ముందు కూర్చున్నటువంటి తీరు మనం చూస్తాం. మరి దీని గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ అనలిస్ట్ జగదేవ్ గారు. ఒకసారి సార్తో మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్తే. సార్, లావణ్య రాజ్ తరుణ్ ఇష్యూ జనాలు కాస్త మర్చిపోయారు అనుకున్నటువంటి తరుణంలో అనూహ్యంగా మరోసారి తెర మీదకి వచ్చారు. లావణ్య ఉంటున్నటువంటి ఇల్లు తనదని తను కాదు, మా అబ్బాయిదని వీళ్ళు, అసలు మీ ఇద్దరం పెళ్లి చేసుకున్నామని ఆమె, అసలు పెళ్ళే అవ్వలేదని వీళ్ళు. అంటే ఇంక ఈ ఎపిసోడ్కి కన్క్లూజన్ లేదా అన్నట్టుగా అనిపిస్తుంది. దీనిపై మీ కామెంట్ ఏంటి? అసలు ఎపిసోడ్కి కంక్లూడ్ లేదంటే రాజ్ తరుణ్ సినిమాల్లో అంత బిజీగా లేరు, ఇప్పుడు కొంచెం తగ్గినట్టున్నాయి. బట్ ఒక యూట్యూబ్లో షార్ట్స్ తీసుకొని చిన్న చిన్న షార్ట్ ఫిల్మ్స్తో ఒక ఆయన పేరేంటి ఉయ్యాల జంపాల ఆ సినిమాతో ఒకసారిగా అసిస్టెంట్ డైరెక్టర్కి అనుకుని తర్వాత దాంట్లో కొంత స్క్రిప్ట్ ఆయనే చేయడం వల్ల ఆయన మన జెంటిల్మెన్ సినిమా గుర్తు రావట్లేదు, అష్టాచమ్మ ఇవన్నీ చేశారు కదా. సో ఆయన దగ్గర ఉంటే ఆయన సరే ఈయన హీరోగా ఈయన బాగుంటాడని చెప్పడం సరే ఆ విధంగా క్లిక్ అయ్యి ఆయన ఒక స్టార్ ఇమేజ్కి అయితే వచ్చారు. మంచి మంచి హిట్స్ కూడా పడ్డాయి. ఒక పర్వాలేదు అంటే మోస్తరు మినిమం సినిమాలు ఆయన మీద పెట్టుబడి పెడితే సినిమా మినిమం గ్యారంటీగా కలెక్షన్స్ వస్తాయి అనే స్థాయి కొరకు వచ్చారు. ఓకే. సో లాస్ట్ ఇయర్ ఆల్మోస్ట్ ఆల్ ఇది 8 months నుంచి నడుస్తున్నట్టుంది కదా రాజ్ తరుణ్ వ్యవహారం. సో నడుస్తున్నప్పుడు రకరకాలుగా ఆవిడ కొన్ని ప్రూఫ్స్ చూపించింది, కాల్ డేటా చూపించింది, ఫొటోస్ చూపించింది, వాళ్ళిద్దరికి కామన్గా ఉండే ఫ్రెండ్స్ పేర్లు చెప్పింది. మన హీరో నిఖిల్ పేరు కూడా చెప్పారు, తర్వాత వరుణ్ సందేశ్ పేరు చెప్పారు. ఇవన్నీ కూడా చెప్పినప్పుడు ఆవిడ ఒకనొక టైంలో సూసైడ్ అటెంప్ట్ చేసింది, నా మీద ఎందుకు ఇలా చేస్తున్నారని. అట్ ది సేమ్ టైం మన బిగ్ బాస్ ఫేమ్ అనుకోవచ్చు లేదా ఆర్జే శేఖర్ భాష లాంటి వాళ్ళు పబ్లిక్గా డిస్కషన్ పెట్టడం, ఆవిడ కొట్టడం, శేఖర్ భాషని ఈవిడ చేయి చేసుకోవడం, చాలా ఇష్యూస్ జరిగాయి. అయితే ఇప్పుడు అవన్నీ సమసిపోయే అయిపోయింది. దాన్ని అలీవ్ శుంకర గారు టేకప్ చేయడం, అది టేకప్ చేస్తే ఇంకా వార్ వన్ సైడ్ అయిపోతుంది అనే స్థాయిలో, ఎందుకంటే ఆయన మంచి పవర్ఫుల్ అడ్వకేట్, ఆయన హ్యాండిల్ చేశారు. వార్ వన్ సైడ్ అయిపోయిన టైంకి మళ్ళీ కామ్ అయిపోయింది, సమసిపోయింది. ఈ మొత్తం వ్యవహారం నడుస్తున్నప్పుడు రాజ్ తరుణ్ ఎక్కడ కనిపించలేదు. కొద్ది రోజులు అయిన తర్వాత మళ్ళీ కనిపించారు, బట్ ఆయన ఎక్కడ కామెంట్స్ చేయలేదు. బట్ ఈమె మీద రకరకాల ఎలిగేషన్స్ వినిపించాయి. అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఈమె డ్రగ్స్కి అడిక్ట్ అయిందని, రకరకాల వ్యక్తులతో పరిచయాలు ఉన్నాయని, అందువల్లే తను ఇద్దరు విడిపోయారని చెప్పారు. సరే, విడిపోయారు అంటే అంతకుముందు కలిసి ఉన్నట్టేగా, అంతే కదా, చిన్న లాజిక్ అంతే. నెక్స్ట్, ఇప్పుడు ఏదైతే అక్కడ లావణ్య ఉన్న ఇంటి ముందు తల్లిదండ్రులు ఎవరు రాజ్ తరుణ్ తల్లిదండ్రులు వెళ్ళి అక్కడ ఉండడానికి అవసరం వచ్చింది, ఇల్లు మాది అని. ఆమెకి ఎందుకు ఇచ్చేస్తారు ఇల్లు ఊరికే? ఆమె ఎట్లా వచ్చింది ఆ ఇంట్లోకి? ఆమె ఎప్పటి నుంచి ఉంది? ఎందుకు ఇప్పుడు అంటే ప్రాపర్టీ వదులుకోలేరు, పైసలు కావాలి. చేసినవన్నీ ఎంజాయ్ చేస్తారో లేదా అన్నీ చేసేసారో, ఇప్పుడు పైసలు కావాలి లేదా ప్రాపర్టీ మాది కావాలి. ఎట్లా మరి? ఇప్పుడు ప్రాపర్టీ కావాలంటే మళ్ళీ పాతవన్నీ తవ్వి తీస్తారుగా, మళ్ళీ బయటకు వస్తాయిగా. అప్పుడు నష్టం ఎవరికి? మళ్ళీ మీ అబ్బాయికేగా. పేరెంట్స్ అయినా ఆలోచించాలి కదా. నష్టమే అబ్బాయికే కదా అంటే ఇప్పుడు ఎలా చేస్తారు? ఆల్రెడీ ప్రాజెక్ట్స్ ఎక్కువగా లేవు కాబట్టి, అరే ఇప్పటికే మళ్ళీ ఫర్దర్గా బతకాలి, ఏవో సినిమాలు చేసుకోవాలి లేదా సీరియల్స్ అయినా ప్రొడ్యూస్ చేసుకోవాలి, చిన్న చిన్న సినిమాలు ప్రొడ్యూస్ చేయాలన్నా మళ్ళీ డబ్బులు కావాలి కాబట్టి అలాంటివన్నీ మళ్ళీ గ్యాదర్ చేసుకోవాలి. కాబట్టి పేరెంట్స్ వచ్చారు. పేరెంట్స్ వచ్చారంటే వాళ్ళే వచ్చి ఉంటారా? ఖచ్చితంగా రాజ్ తరుణ్ చెప్తే కదా పలానా ప్రాపర్టీ మంది, పలానా ఇదే అని చెప్తే కదా పేరెంట్స్ వచ్చారు. ఇప్పుడు ఇలా రావడం వల్ల మళ్ళీ మైనస్ ఎవరికి? రాజ్ తరుణ్కే. అమ్మాయి ఎందుకు ఉంటుంది అక్కడ? ఎవరు ప్రోద్బలంతో ఉంటుంది, ఎవరు ప్రోద్బలం వల్ల ఉంది? ముందు ఇప్పుడు విడిపోయారు అని అంటే ముందు కలిసి ఉన్నట్టేగా దాని అర్థం. ఇప్పుడు అక్కడ ఉంటుందని అంటే అది ఆయన అక్కడ అందులో పెట్టాడు అని అంటే, తనే ఇల్లు కొని పెట్టాడు అని అంటే, ఏ రిలేషన్స్ లేకుండా ఊరికే కొని ఎందుకు పెడతాడమని? లేదు, ఇద్దరు కలిసి ఒక ప్రాజెక్ట్ చేశారు, లేదంటే ఒక ఫ్రెండ్లీగా ఉన్నారంటే ఆమె ఎక్కడో వర్కింగ్ హాస్టల్, ఉమెన్స్ హాస్టల్లో ఉండొచ్చు, లేదంటే ఇంకెక్కడైనా ఇల్లు కొనుక్కొని ఉండొచ్చు, లేకపోతే ఆవిడ సొంత ఇంట్లో ఉండొచ్చు, ఏదైనా అవ్వచ్చు. ఈయనింట్లో ఎందుకు ఉంటున్నాడు? ఈయనింట్లో ఆమె ఎందుకు ఉంటుంది? ఏదో సినిమాలో కోర్ట్ సీన్ ఒకలా ఉంటుందన్నమాట. అది ఎట్లా అంటే వాళ్ళు బిల్డింగ్ కట్టకుండానే మొత్తం బిల్స్ అన్ని తీసేసుకుంటారు. సమ్ శత్రువు ఏదో సినిమా అనుకుంటాను, బాగా గుర్తు, అప్పట్లో చిన్నప్పుడు చూసింది అది. సో బిల్డింగ్ కట్టకుండానే డబ్బులను తీసేసుకుంటారు. ఇప్పుడు ఎట్లా ఆ డబ్బులని గవర్నమెంట్ చెప్పాలని ఏం చెప్తాడు హీరో సంథింగ్, అక్కడ బిల్డింగ్ కూలిపోయింది, సుమారుగా ఎంతమంది చనిపోయారని పెడతాడు. వెంటనే షాక్, అదే మన బిల్డింగ్ కట్టలేదు కదా కూలిపోయింది, ఇంకా కేసు రన్ అవుతుంటుంది.
ఎట్లా వాడు బిల్డింగే కట్టినప్పుడు కూలిపోయిందని ఎంతవరకు వాస్తవం? ఎలా కూలిపోతే అసలు మేము బిల్డింగే కట్టకపోతే ఎలా కూలుతుందని చెప్పి బర్స్ట్ అయిపోతారు, ఓపెన్ అవుతారు. అంటే అర్థం ఏంటి? బిల్డింగ్ కట్టకుండా డబ్బులు దొబ్బేశారు అన్నట్టే కదా గవర్నమెంట్ నుంచి. ద సేమ్ టైం మేము విడిపోయామంటే అంతకుముందు కలిసి ఉన్నట్టేగా. ఇప్పుడు ఆ ఇంటి వరకు తల్లిదండ్రులు పంపించాడు అని అంటే ఆ ప్రాపర్టీ అంటే ఈయన ప్రాపర్టీ అయినప్పుడు ఈయన ప్రాపర్టీలో ఆవిడ ఎందుకు ఉంటుంది? ఎందుకు ఉంటుంది? ఎందుకు ఉండాల్సి వచ్చింది ఆవిడ? మళ్ళీ అన్ని తవ్వుకుంటున్నట్టే వస్తుంది కదా. అంతే. అంటే వీళ్ళకి ఎవరు సలహా ఇస్తారో ఎవరు సజెస్ట్ చేస్తారో తెలియదు, కానీ అట్లా ముందుకెళ్తున్నారు. అయితే వీళ్ళు అల్టిమేట్గా ఆలోచించేది ఏంటంటే, సరే అదొక ఈజీగా 10 కోట్ల ప్రాపర్టీ అనుకుందాం, ల్యాండ్ వాల్యూ బిల్డింగ్ అన్నీ కలిపి. ఆ 10 కోట్లు ఎందుకు వదులుకోవాలి? మహా అయితే చట్టానికో వ్యవస్థకో ఒక ₹1 కోటి పడేశాడు అనుకో, 9 కోట్ల ప్రాపర్టీ మిగిలినట్టేగా. ఎట్లాగా ఆలోచిస్తున్నారు. ఏముందిలే పరువుకి ఏమైనా ఒక పిక్చరైజ్ చేస్తే ఇలాగే ఉంటుందని ఉంటుందా? రూపం లేదు, పైగా మార్కెట్లో దొరుకుతుంది. నెక్స్ట్ మొన్న నైట్ ఏం కూర తిన్నామంటే మీకు వాడు గుర్తుంటుంది. సో జనాలు కూడా అట్లాగే ఉన్నారు. కాకపోతే సోషల్ మీడియా రిగ్రెస్గా వచ్చిన ఈ రోజుల్లో ప్రతిదీ కూడా ప్రజలు మర్చిపోవట్లేదు. అరే మొన్న ఇట్లా సంబంధం లేదన్నాడు కదా, ఇప్పుడేంటి పేరెంట్స్ పంపించాడు, మొన్న ఈమె కూడా నాకు అన్యాయం జరుగుతుంది అంది కదా, ఈమెంటి మళ్ళీ ఎట్లా మాట్లాడుతుంది అని ప్రతిదీ ఆవిడ మీద ఆవిడ ఫ్యాన్స్ ఆవిడ ఫేవర్గా వేస్తారు, ఈయన ఫ్యాన్స్ ఈయన ఫేవర్గా వేస్తున్నారు. ఎగ్జాక్ట్లీ. ఎవరిది కరెక్ట్ అంటే ఏం చెప్తాం? సో ఆ ఇల్లు రాజు తరుందని క్లియర్. రాజు తరుణ్ పేరెంట్స్ వెళ్ళి అడిగారంటే మా ఇల్లు మాకు ఇచ్చేయమ్మా అని అడుగుతున్నారంటే ఆ ఇల్లు రాజు తరుంది. అంటే ఇప్పుడు దానికంటూ లీగల్ కొన్ని డాక్యుమెంట్స్ ఉంటాయి కాబట్టి అసలు అవి బయటకు వస్తే బాగుంటుందేమో. ఎస్. ఇప్పుడు అంటే డాక్యుమెంట్స్ ఆ ఇంటి పేరు పత్రాలన్నీ ఆయన పేరు మీద ఉంటే ఆయన పేరు మీదో తల్లిదండ్రుల పేరు మీదో పెట్టుకుని ఉంటాడు. ఆయన పెట్టుకున్నప్పుడు ఇన్ని రోజులుగా ఇప్పుడు ఆ ఇష్యూ జరిగి ఆల్మోస్ట్ 8 months ఎంత అవుతుంది కదా. అంతకుముందు ఆమె ఎప్పటి నుంచి అక్కడ ఉంది? ఎవరు ఉంచారు? అప్పుడు ఆమె రెంట్ కడుతుందా? ఆమె టెనెంట్ ఈయన ఓనరా? ఇవన్నీ వస్తాయి కదా. మరి ఎట్లా? అయితే ఇప్పుడు మనం అందరూ సింపుల్గా అనేస్తాం, ఈ పోలీసులు బాయ్ సరిగ్గా ఉండదబ్బా పెద్ద పెద్ద వాళ్ళ వ్యవహారం అంటే. వాళ్ళకి ఎంత ప్రెజర్స్ ఉంటాయో తెలుసా? వాళ్ళ పైవాడిని ఎవడినో వీళ్ళు కొనేయడమో లేదా ఏదో చేస్తే కింద స్థాయి వాళ్ళు ఎంత ప్రెజర్ చేసినా ఏం చేయగలరు? అమ్మ మా పరిధిలో లేదు, ఇది పెద్ద పెద్ద వాళ్ళ చేతుల్లో ఉంది, మేమేం చేయలేము ఇలాగే అంటారు. వాళ్ళు ఏం కింద స్థాయి ఇప్పుడు SHO ఉంటాడు లేకపోతే SI ఉంటారు, వాళ్ళు ఏం చేయగలరు? చేయలేరు. ఇప్పుడు ఇక్కడ మన దిలీప్ శంకర్ లాంటి పవర్ఫుల్ వాళ్ళు ఉండబట్టి ఇంకా అమ్మాయినా కొంత సేఫ్గా ఉందేమో. ఇప్పుడు అలా అనుకుంటే ఇండస్ట్రీలో రకరకాల టాక్స్ వినిపిస్తుంటాయండి. ఇప్పుడు హీరోయిన్ల విషయంలో కూడా క్యాస్టింగ్ కావచ్చు గురించి వింటున్నాం. అంత మాత్రం నా హీరోయిన్కి పెళ్ళిళ్ళు అవ్వడం మానేస్తున్నాయా? పెళ్ళిళ్ళు చేసుకోవట్లేదా? అవుతున్నాయిగా. అట్ ద సేమ్ టైం ఈమె కూడా ఎవరితోనో అఫేర్ ఉంది లావణ్యకి, లేదంటే డ్రగ్స్కి అడిక్ట్ అయ్యిందంటే మరి అవతల పక్క వ్యక్తులు ఏమైనా మంచి క్లీన్ చిట్ ఉన్న ఇమేజ్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఇవాళ రేపు ఎవరెవరు ఎక్కడేం చేస్తున్నారని మొత్తం తెలిసిపోతున్నాయి. మీరు అన్నట్టు ఇవాళ రేపు సొసైటీలో కూడా మనం చూసుకుంటే మానవ సంబంధాలని ఆర్థిక సంబంధాలు ఏమో అనిపిస్తుంది. అండ్ ఇంకోటి ఏంటంటే దీనికి ఎగ్జాంపుల్ చూసుకుంటే మనం కూడా సోషల్ మీడియా వేదికగా చూస్తున్నాం, సెలబ్రిటీలే బాగున్న రోజులు బాగుంటారు సార్, అన్నదమ్ములు అవ్వచ్చు, భార్యాభర్త అవ్వచ్చు, ఫ్రెండ్స్ అవ్వచ్చు, వాట్ ఎవర్ ఇట్. వాళ్ళకి చెడింది అంటే డెఫినెట్గా ప్రాపర్టీ దగ్గర కానీ మనీ దగ్గర. మీరు ఇంతకుముందు పదం వాడారు మానవ సంబంధాలు అంటే ఏంటంటే అంటే ఒకరికొకరు ఉన్నటువంటి రిలేషన్స్ అంటే ఏంటని ఎందుకు అడుగుతున్నానంటే అది లేదు. అదే అది ఆ పదం కొన్నాళ్ళకి డిజపేర్ అయిపోతుంది, మాయమైపోతుంది. నేను అందుకు అడుగుతున్నాను అంటే ఏంటండి అని. అంటే డెఫినేషన్ కూడా తెలియని రోజులు అయిపోతున్నాయి అవన్నీ. మీరు అన్నట్టు ఈవెన్ తల్లి ఇప్పుడు మొన్న ఎక్కడ అది అమీన్పూర్ తల్లి 3 పిల్లల్ని అంత కర్కశంగా ఎలా చంపిందండి. ప్రపంచంలో అన్నిటికన్నా తల్లి ప్రేమకి ధీటైనది ఏది లేదు, దాన్ని వెలకట్టలేమని చెప్పి పుస్తకాల్లో పుంఖాలుగా చదువుకున్నాం, స్టేట్మెంట్లు చూసుకుంటున్నాం. మరి అక్కడ ఏంటి ఆ తల్లి చేసిన కలియుగం అనాలా, లేదంటే విపరీతాలకు దారితీస్తున్నాయి అనాలా? ఇంకో ఆమె ఎవరో ప్రియుడితో వెళ్ళిపోవడం కోసం భర్తను ముక్కలుగా నరికిందంట. ఇంకొకడు ఇంకెవరినో చేసుకోవడం కోసం భార్యని ముక్కలుగా కొట్టి మొత్తానికి ఆవకాయ చేసేసి ఏదో చేశాడంట. పొడి చేసేసి కుక్కర్లో ఉడకబెట్టి పొడి చేసి ఏదో చేసాడంట. ఏంటి అసలు అల్టిమేట్గా అంతే. లై అనే సినిమా ఉంది నితిన్ గారిది, అందులో అర్జున్ విలన్, యాక్షన్ కింగ్ అర్జున్. ఓకే. ఆయన అందులో ఒక డైలాగ్ చెప్తాడు అనమాట, మూర్తి గారు 99% పనులు డబ్బుతో అయిపోతాయి, 1% అవ్వదు అని అనుకుంటాం కదా, గట్టిగా ప్రయత్నిస్తే 1% అయిపోతుంది. ఎగ్జాక్ట్లీ. మనిషి అనేవాడు ఎక్కడో తెగుతాడుగా.
అయిపోయింది. అల్టిమేట్గా ఇంకా మీరు మానవ సంబంధాలనే పదం మనం వాడడానికి అర్హత లేదు మనకి. ఇంకా కలికాలంలో ఆర్థిక సంబంధాలే ఏదైనా ఆమె చెప్తున్నాను కదా సార్. అంటే అలాంటి రిలేషన్స్ ఇప్పుడు ఎక్స్పెక్ట్ చేయొచ్చా సార్ అసలు ఈ జనరేషన్లో? అంటే మనీతో సంబంధం లేకుండా నాకు ప్రేమ ఉంటే చాలు, ఈ మనిషి ఉంటే చాలు అనే రిలేషన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చా అసలు? కష్టమేమో, అత్యాశ అవుతుందేమో. ఎందుకంటే ఈ మధ్య కాలంలోనే నా బెస్ట్ ఫ్రెండ్ క్రాంతి అని వాడు ఒక మాట చెప్పాడు. వాడు చూసిందే నాకు చెప్పాడు సార్. కొన్ని ప్లేసెస్లో నాతో బాధలు పంచుకో, నాతో ఉంటే నీకు ఇంత అమౌంట్ పే చేస్తా అంటే తోడును కూడా డబ్బుతో తెచ్చుకుంటున్నానండి సార్. ఆబ్వియస్లీ. అంటే ఏంటి రోజులు అనిపించింది నాకే లిటరల్లీ. అంటే మనం ఒక ఫ్లోలో ఉన్నాం కాబట్టి వాడు చూసి ఆశ్చర్యపోక్కర్లేదు, ఫాలో అయిపోవడమే. ఓకే. ఇప్పుడు పెళ్లి వ్యవస్థ చూడండి ఎలా ఉండేది. కంపల్సరిగా వాడు ఎటువంటి వాడైనా జన్మల బంధం, 7 అడుగుల బంధం అని ఏవో చెప్పేవారు. భర్త తాగుబోతైనా తిరిగిపోతైనా వాడు కొట్టినా తిట్టినా అయ్యో ఎప్పటికైనా నావాడు వీడు అని ఆమె ఉండేది. అరే నేను ఎన్ని బాధ పెట్టాను అయినా నాతోనే ఉందని పాడు 1 ఫైన్ డే రిలీజ్ వాడు కూడా భార్యకి చేసిన వాళ్ళు ఉన్నారు. అంటే అక్కడక్కడ అడపాదడప వెధవులు దుర్మార్గులు కనబడేవాళ్ళు. సో ఇప్పుడు రివర్స్ కూడా అవుతుందిగా. ఇప్పుడు మొన్న ఒక సర్వే చేశారు, ఏది నిర్భయ చట్టాలు వచ్చిన తర్వాత ఒక సర్వే చేశారు. ఆ సర్వేలో ఏం తెలియదంటే విడాకుల కేసుల్లో 65% అమ్మాయిలదే తప్పు ఉందంట. 65% అమ్మాయిలది, కేవలం 35% అబ్బాయిలది. ఒకప్పుడు ఎలా ఉండేది విడాకులు అంటే అబ్బాయిలదే 90% ఉండేది, 10% అమ్మాయిలు తప్పు ఉండేది. ఇప్పుడు 65% అమ్మాయిలే. ఇంకా వాడితో విడిపోవడానికి, వాడిని విడిచిపెట్టుకోవడానికి, వాడిని వదులుకోవడానికి ఇప్పుడు రాజధాని అన్నట్టే అది ఆమెకి వేరే వాడితో సంబంధాలు ఉన్నాయి, ఆమెకి డ్రగ్స్ సంబంధాలు ఉన్నాయి అని చెప్తున్నట్టే అమ్మాయిలు చెప్తున్నారు. వాడికి తాగుడు ఉంది, తిరుగుబాటు ఉంది. ఇంకా వాడికి అవేవి లేవని ప్రూవ్ చేస్తే వాడు పనికిరాడు సంసారానికి కూడా నిస్సిగ్గుగా చెప్తున్నారు జడ్జి ఎదుట. ఒక ట్యాగ్ ఇచ్చేస్తున్నారు. వీడు నన్ను సుఖపెట్టట్లేదు. అది ఎంత పెద్ద స్టేట్మెంట్ అది. సర్వసాధారణంగా వాడేస్తున్నాం మనం ఈరోజు మనం కదా. 4 గోడల మధ్యన ఉన్న విషయాన్ని పబ్లిక్గా పెట్టట్లేదు, సుఖపెట్టట్లేదు అని మాట్లాడేస్తున్నాం మనం. ఒక మగాడి లైఫ్ అది. మరి అంత అంటే అది ఎప్పటికీ అది వదిలించుకోవాలి, ఇది తప్ప వేరే ఆప్షన్ లేదు. ఇంకా అంతే సింపుల్. సో అలాంటప్పుడు మనం మానవ సంబంధాలు, ప్రేమ దొరుకుతుందా అవన్నీ ఏదో సినిమాలో అంటాడు లేండి హీరో, బూతు అమ్మో ప్రేమ అలాంటి అంటాడు. పవన్ కళ్యాణ్ గారి సినిమానే గోకుల సీత ఏదో 2వ సినిమా, అందులో అలాగే అంటాడు అమ్మో బూతు అలాంటి నాకు చెప్పండి అంటే అట్లా అయిపోయింది. కాబట్టి ఇప్పుడు రాజధానిను మళ్ళీ మనం వ్యవహారము ప్రేమ అవన్నీ ఎటు వెళ్ళిపోయాం. కానీ ఆయన అట్లా పేరెంట్స్ని పంపించాడంటే ఇండైరెక్ట్గా తనతో కలిసి బతికినట్టే, తనతో కలిసి ఉన్నట్టే అని ప్రూవ్ చేసుకుంటున్నట్టే ఈయన. ఓకే. అయితే ఏంటంటే ప్రాపర్టీ వదులుకోలేడు. కోట్లు విలువ చేసే ప్రాపర్టీ, అరే ఇంత చిన్న పరువు కోసం ఇవన్నీ ఇష్యూస్ వస్తాయా అనే చిన్న తలనొప్పి కోసం ఏముందలే. వాళ్ళు నెటిజన్స్ ఇలా కామెంట్స్ చేస్తూ ఉంటారు, సోషల్ మీడియాలో మనలాంటి వాళ్ళు ఎదురు డిస్కస్ చేసుకుంటుంటారు, అవన్నీ పట్టించుకుంటే నా ప్రాపర్టీ పోద్ది, ఎట్లా విన్నామా ఎట్లా వదిలేస్తామా. మరి అందుకే ఆ స్థాయికి వెళ్తారేమో. అలా పట్టించుకున్నాడు ఆ స్థాయికి వెళ్ళాడు. మానము, అభిమానము, ప్రేమ, ఆప్యాయతలు అనుకున్నవాడు అక్కడే ఉంటాడు. ఇవి ఏవి కాదు, నా స్వార్థం నాది, నా పైసలు నాది, నా లివింగ్ లైఫ్ నాది అనుకున్నాడు. అలా వెళ్తుంటాడు. మన వాడి గురించి మనం మాట్లాడుకుంటాం కూడా. ఎగ్జాక్ట్లీ. థ్యాంక్ యూ సార్.